దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఆదివార దినమందు ప్రత్యేకమైన దేవుని యొక్క సన్నిధి ఆశీర్వాదములు మనకును మన కుటుంబములకును దేవుడు విస్తారముగా అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యంలోనికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు చక్కని సాక్ష్యములతో దేవుణ్ణి మనం ఎదుర్కొన్నాం. మంచి ఆరాధనతో దేవుణ్ణి మనం ఎదుర్కొని ఉన్నాము. అలాగే వాక్యములోనికి మనము కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నాతో పాటు దయచేసి యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనమును మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 62:2 వచనము. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం. మరి ఒక చదవండి. 66:2 వచనము. యెషయా గ్రంథము 66:2. మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించుచున్నాను. చాలండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మహాగణుడవు, మహాపరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, చదవబడిన వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడింది, మా అందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయండి. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 66:2 రెండవ సెంటెన్స్ మనం చూసినట్లయితే, ఎవడు దీనుడై విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకసారి ఒక గట్టిగా చదువుదాం దేవుని బిడ్డలారా. రెండో సెంటెన్స్ అమ్మా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. అక్కడ అర్థమండి. ఎవరు దీనులై, దీనత్వం ఒకటే సరిపోదండి, ఇంకేమున్నదండి అక్కడ? ఇంకా ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. 3 విషయాలు ఉన్నాయి. దీనత్వము, నలిగిన హృదయము, విని వణుకుచుండవలెను. హల్లెలూయా. ఈ 3 ఎవరు కలిగి ఉన్నారో వానినే దేవుడు ఏం చేస్తారటండి? దృష్టించుచున్నాను. హల్లెలూయా. అంటే 3 పాయింట్స్ పడవలసినటువంటి మనకు ఒక పాయింట్ దగ్గర ఆగామనుకోండి, దేవుడు కూడా ఆగుతారు. ఎందుకు ఆగుతారు? వెయిట్ చేస్తారు. ఎందుకు? ఇంకొక 2 పాయింట్స్ మనకి రావాలి. సో ఒక పాయింట్ దగ్గరే ఒకవేళ ఈ రోజు మన క్రైస్తత్వంలో, మన ఆత్మీయ జీవితంలో ఉన్న ఎడల రెండో పాయింట్ లోనికి వెళ్దాం. మొదటి పాయింట్ ఏంటి? దీనత్వము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనుల ఎడల దేవుడు కృప చూపే దేవుడని వాక్యాన్ని మనము చూస్తున్నాం. దేవుడు అంటాడు కదా, తగిన కాలమందు నిన్ను నేను హెచ్చిస్తాను, నా బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండు. హల్లెలూయా. మనం హెచ్చింపబడాలన్నా దీనత్వము కావాలి. దేవునికి స్తోత్రం. కృప కావాలైనా దీనత్వము కావాలి. సో దేవుడు అన్నాడు, ఎవరు దీనుడై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ దీనత్వము రావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దీనత్వం రావాలంటే ఏం చేయాలమ్మా? తగ్గించుకోవాలి. ఇంకా మోస్ట్లీ ప్రేమించాలి. ఓకే, మనకి అన్ని తెలుసు, ఏమి చెయ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దీనత్వము కావాలంటే సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఏం చెయ్యాలండి? సైలెన్స్ మెయింటైన్ చేయాలి. డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. పెద్దగా కేకలు వేసి పెద్దగా మాట్లాడినో ఎలా ఉండాలండి? తగ్గించుకొని ఉండాలి. ఆయన హెచ్చింపబడాలి, హల్లెలూయా. హల్లెలూయా. సాతానుని గద్దించినప్పుడు ఆయన ఎలా గద్దించారు? బిగ్గరగా గద్దించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము డెలివరెన్స్ మినిస్ట్రీ చేసినప్పుడు ఎలా ఉండాలండి? మన వాయిస్ బిగ్గరగా ఉండాలి. మిగిలిన టైంలో ఎలా ఉండాలండి? సైలెన్స్. డిగ్నిటీ చెప్పండి. డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దీనులమై దేవుని సన్నిధిలో ఉంటామో దేవుని బిడ్డలారా, రెండో పాయింట్ లోకి వెళ్తాం. రెండో పాయింట్ ఏంటండి? నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. నలిగిన హృదయం అంటే అర్థం ఏంటి చెప్పండి? బైబిల్ ఇంకొక మాట ఇస్తున్నాను. విరిగి నలిగిన మనస్సు ఆయనకు చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అక్కడ అర్థం ఏంటంటే, మన హృదయమును దేవుని సన్నిధిలో ఏం చేయాలమ్మా? అమ్మా, నలగగొట్టినట్లుగా, అంటే మనలను మనము తగ్గించుకొని
మనలను మనము ఒక విరిగి నలిగిపోయి చాలాసార్లు అంట నా మనసు విరిగిపోయిందండి, నా మనసు నలిగిపోయి దుఃఖం వస్తుందండి, నేను ఎవరితో చెప్పలేకపోతున్నానండి, నాకు చాలా బాధగా ఉందండి. ఇవన్నీ ఎవరితో చెప్పాలండి? మనుషులతో చెప్తా అరుస్తారా, తీరుస్తారా? తీర్చరు. ఒకరు విని బాధపడతారు, ఇంకొకరు విని సంతోషిస్తారు, ఇంకొకరు విని హేళన చేస్తారు. సో మనం ఎవరితో చెప్పాలండి? దేవునితో చెప్పాలి. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన మనసు, తగ్గింపు, దేన మనసుతో దేవుడి దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి ఏం చెప్పారండి దేవుడు? అదండి, మాట విని వణుకుచుండవలెను. దేవునికి స్తోత్రం. 2వ కీర్తనలో ఒక మాట ఉంటది కదా, గడగడ వణుకుచు కుమారుని ఆయన పాదములకు ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలండి? ఎలా ఉండాలండి? వాక్యంలో విని వణుకుచుండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏదో ఆలోచించుకుని ఏదో ప్రార్థన చేయకూడదు. భయం లేని ప్రార్థన అంటారు దాన్ని. ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఏదో ప్రార్థన చేయకూడదు. భయము లేని ప్రార్థన. నీవు నీ దేవుడే, ఆ మధ్యలోకి ఇంకేది రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట విని వణుకుచుండవలెను. సో వణుకడం అన్న మాటకు అర్థం నిజంగా గడగడ గడగడ వణికిపోవడము కాదు గాని, దేవుని బిడ్డలారా, విని వణుకుచుండడం అంటే అర్థం ఏంటంటే రెవరెన్షియల్ గా, అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి విని వణుకుచున్నట్లుగా. అంటే గడగడ వణుకుచు కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ అట్మోస్ట్ ఒబీడియన్స్. చాలా ఒబీడియన్స్ దేవుడు కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. సన్నిధిలో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు చాలా మంది ఒకసారి లేవండి అంటే చెయ్యిను డ్రాగ్ చేస్తాం కదా. దేవుని సన్నిధిలో శబ్దం వినబడకూడదని పాత నిబంధనలో ఉంది. మందిరము కట్టినప్పుడు అంట ఒక సుత్తి ఉలి శబ్దము కూడా వినపడలేదంట. అంటే అక్కడ అర్థం ఏంటంటే బయట వెలుపలనే వాటిని రెడీ స్టోన్స్ చేసి తీసుకొచ్చి ఆ ప్లేస్ లో వారు అమర్చేవారంట. సో దేవుని బిడ్డలారా, సౌండ్ విషయంలో ఎంతో పర్టికులర్ పాత నిబంధన గ్రంథంలో. సో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, డిసిప్లిన్ ప్రాముఖ్యము. అంటే ఒక లేచామనుకోండి, చైరు డ్రాగ్ చేయకూడదు. చైర్ ఏం చేయాలి అమ్మా? చైర్ జస్ట్ లిఫ్ట్ చేసి ప్రక్కన. ఇట్స్ రెస్పెక్ట్. ఎవరికి రెస్పెక్ట్? మనుషులుగా, దేవునిగా? దేవుని సన్నిధిలో. సో ఆ చిన్న విషయంలో నువ్వు నమ్మకముగా ఉండు. దేవుడు ఏమన్నాడండి? హెచ్చు వాటిలో నేను నీకు అధికారం ఇస్తాను. సో నువ్వు దేవునికి రెఫరెన్షియల్ గా ఉంటున్నావు, దేవునికి రెస్పెక్ట్ఫుల్ గా ఉంటున్నావు, మనుషులకు కాదు, ప్రభువునకు. సో మనం సైలెన్స్ మెయింటైన్ చేయాలా, డిగ్నిటీ మెయింటైన్ చేయాలా, ఇంకేం చేయాలండి? సౌండ్ పొల్యూషన్ చేయకూడదు. దేవుని సన్నిధిలో గట్టి గట్టి కేకలు గాని, గట్టి గట్టి మాటలు గాని, చాలా సాంగ్స్ క్రియేషన్, నథింగ్ డూయింగ్. దేవుడు మన మధ్య ఉన్నారు కాబట్టి మనం ఎలా ఉండాలండి? చాలా సౌండ్ చేయకుండా పర్ఫెక్ట్. చాలా మంది రింగ్ టోన్ వస్తుంది, పెద్ద రింగ్ టోన్ పెట్టుకొని మధ్యలో ఆ రింగ్ టోన్ అంతా అది ఒక్కొక్కసారి బ్యాగ్ లో ఫోన్ కనపడదు, ఫోన్ రింగింగ్ అవుతూనే ఉంటది. సో అది ఏమవుతుంటది అక్కడ సన్నిధిలో? డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే మనం ఇంటి దగ్గరే ఆలోచించుకొని వాక్యం టైంకి మనం ఏం చేయాలంటే ఫోను సైలెంట్. సో మనుషులకు గురించి కాదు, దేవునికి మనం రెస్పెక్ట్ చేస్తున్నాం. అందుకే దేవుడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను కనిపెట్టి చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ యొక్క ఆ రెఫరెన్షియల్షిప్ ఎలా ఉన్నది అన్నది దేవుడు కనిపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 1 పాయింట్, 2 పాయింట్స్, 3 పాయింట్స్, 3 నువ్వు పాస్ అవ్వాలని ప్రభు పేరట నేను వేడుకుంటున్నాను. ఇంకొక వాక్యంలో ఉన్నాం చూడండి, ఇర్మియా గ్రంథము 2:6. అంటే ఒబీడియన్స్ లేకుండా, భయము లేకుండా దేవుని దగ్గర ఎటువంటి మనసాక్షితో వారు వచ్చారో, మనసుతో వచ్చారు చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చూసుకుందాం. దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు బోధులు గల దేశములో అనావృష్టియు. ఒక్క నిమిషం ఆగండమ్మా. 2వ అధ్యాయం 6వ వచనం మీరు చదివారు కదా. ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని. చూసారండి, వారు అడిగేటువంటి మాట. ఐగుప్తు దేశంలోంచి తీసుకొచ్చారు కదా, ఆ దేవుడు ఎక్కడున్నారు? వెరీ కేర్లెస్, వెరీ డిసొబీడియన్స్, వెరీ రెక్లెస్ వీ కెన్ సే. చాలా రెక్లెస్ గా, డిసొబీడియన్స్ గా, ఆ దేవుడేడి? మిమ్మల్ని నడిపించిన దేవుడేడి? మమ్మల్ని రప్పించిన దేవుడు, అరణ్యంలో తీసుకొచ్చిన దేవుడేడి అని అడుగుతున్నారు. గాని
ఇలా అడగట్లేదు ఏంటి అంటున్నారు దేవుడు. ఎలా అడగాలట చూడండి. యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోధుల గల దేశములు అనావృష్టియు అగాధకారం గడాంధకారం కలిగి ఎవరునూ సంచారము నివాసమైనను చేయని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడగలేదు. చూసారండి, మీకు ఈ మాట అర్థమై ఉంటుందో లేదో. అక్కడ ఏమని అంటున్నారు, అరణ్య మార్గంలో నడిపించిన దేవుడు ఎక్కడున్నాడు అని చాలా కేర్లెస్ గా ఒక క్వశ్చన్ వేశారు. దేవుడు అంటున్నాడు కదా, గాఢాంధకారంలో నుంచి విడిపించి లోయలు ఎడారులు గోతులు గల దేశంలో మరి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మిమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని అడగట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత హార్ట్ టచింగ్ మాట అండి ఇది. దేవుడే అంటున్నాడు, దేవుడు ఏడి అని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావే. గాఢాంధకారంలోంచి నేను విడిపించాను, మరణాంధకారంలో నుంచి నేను విడిపించాను, వేదన చీకటి కలిగిన సమస్యల్లో నుంచి నన్ను విడిపించాను. అయ్యో ఆ దేవుడేడి? చేతబడి నుంచి విడిపించిన దేవుడు, దయ్యపు శక్తుల నుంచి విడిపించిన దేవుడు, మరణాంధకారము నుంచి విడిపించిన దేవుడు, గాఢాంధకారములో నుంచి దేవుడు విడిపించిన నా దేవుడు ఏడి అని ఎవరు నన్ను అడగట్లేదు. అరణ్యం నుంచి తీసుకొచ్చారు కదా, ఆ దేవుడు ఏడి అని అంటున్నారు. సో దేవుడు బిడ్డలారా, ఒబీడియన్స్ డిసొబీడియన్స్ కి దేవుడు ఎంత క్లారిటీ ఇస్తున్నారు. సో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు వెన్ వీఆర్ గివింగ్ అప్లికేషన్స్ టు ద లార్డ్, దేవునికి ప్రార్థన చేసినప్పుడు విస్తారమైన ప్రార్థన చేయక్కర్లేదు. విస్తారమైనటువంటి మాటలతో ప్రార్థన చేస్తేనే ప్రార్థనని కాదు. ఇక్కడ చూడండి, రెండు సెంటెన్సెస్ ఎంతో చక్కగా, మరణాంధకారములో నుండి ఎవరును నివసింపదగని దేశములో నుండి, ఇంకా లోయలు గోతులు ఎడారిలో నుండి నన్ను విడిపించిన నా దేవుడేడి. ఆయన ఎక్కడున్నారండి? మన దగ్గరే ఉన్నారు, మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూసుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదువుకుందాం. చూడండి, జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 16 వరకు చదువుకుందాం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గొంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. చదవండమ్మా. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. చాలండి, ఎంత చక్కని మాట. దేవుని బిడ్డలారా, 14వ వచనంలో 15వ వచనం, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. చాలా మంది దేవుడు నన్ను శిక్షించాడండి. ఎంతకాలం ఈ శిక్ష, ఎంతకాలం ఈ వేదన భరించాలి, ఎంతకాలం ఈ నిందలు భరించాలి, ఎంతకాలం ఈ శోధన భరించాలి, నాకెందుకు ఇంతకాలం నాకు ఈ వేదన, ఈ యొక్క సమస్య, పిల్లల కొరకైన సమస్య, కుమారుల కొరకైన సమస్య, కోడళ్ళ కొరకైన సమస్య, అల్లుళ్ళ కొరకైన సమస్య, కుటుంబం అత్తమామలతో సమస్య, ఎక్కడ చూసినా వేదన సమస్య, ఎంతకాలము నేను భరించాలి అంటే సాతాను ఏం చేస్తున్నాడండి? భరించే కొలది సాతానును మనల్ని ఏం చేస్తుంటాడండి? అమ్మా, వేదన పెడుతూనే ఉంటాడు. ఇక్కడ దేవుడు అంటాడు కదా, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసినాడు. సాతానుడు ఎంతగా మనలను గలిబిలి చేసి వేదన పెట్టిన దేవుడు అంటున్నాడు కదా, వాటన్నిటిని దేవుడు ఏం చేస్తున్నారమ్మా? కొట్టివేశారు. అంటే అర్థం ఏంటండి? మన జీవితంలో నుంచి వాటిని తొలగించారు. చెల్లి జాస్మిన్ సాక్ష్యం చెప్పారు. ఇంతకు మునుపు ఆమె వర్క్ చేసే ప్రాంతంలో ఎంతో చాకిరీ చేసేవారు. అందరి వర్క్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్స్ అన్ని సిస్టర్ గారికి అప్పగించేవారు. కానీ ట్రాన్స్ఫర్ అయి వచ్చిన తరువాత దేవుడు కృప చూపించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది ఉన్నారు చాకరీ అనుభవిస్తున్నారు, ప్రెషర్ అనుభవిస్తున్నారు, టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అయితే దేవుడు ఒక మాట ఈ మధ్యాహ్న కాలం అని చెప్తున్నాడు కదా, యెహోవా శిక్షణ ఏం చేశారమ్మా? కొట్టివేసి మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, మన శ్రమలో నుంచి దేవుడు విడిపించాడు. కాబట్టి ఒక్క మాట చెప్దాం ఒబీడియంట్ గా, ప్రభా ఎన్నో శ్రమల నుంచి నన్ను విడిపించావు, ఈ శ్రమ కూడా నీకు చాలా చిన్నది, నువ్వు నన్ను విడిపిస్తావని విశ్వాసంతో నీ సన్నిధికి నేను వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 19వ వచనం చదువుదాం. చూడండి, ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ
నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షించును. చెదరపట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో. చాలండి, చూసండి. కుంటుచు నడుచు వారిని ఏం చేస్తారంటండి? నేను రక్షించాను. హల్లెలూయా. కుంటుచు నడవడం అంటే అర్థము ఏదో ఒక విషయంలో కుంటుబాటు. ఇందాక సంతు ఒక సాక్ష్యం చెప్పింది. ఎంతో బలహీనంగా ఉన్న నాకు దేవుడు నాకు విడుదలిచ్చి సంతోషం ఇచ్చాడు. నిన్న వచ్చినప్పుడు ఆ బిడ్డ ఎలా వచ్చిందంటే బలహీనత, ఇంకా కొంచెం బలహీనత ఉంది. దేవుడు దినదినము నీకు బలమును అనుగ్రహిస్తారు. సో దేవుని బిడ్డ కుంటుచు నడవడం అంటే బలహీనత అన్నది ఒక కుంటుతనము. కొంతమంది చక్కగా భోజనం చేసినప్పటికీ కడుపులో ఏముంటదండి? నొప్పి. అదే నొప్పితో సంతు బాధపడింది. భోంచేస్తుంది కానీ కడుపులో ఫుడ్ పాయిజన్. భోంచేస్తుంది కానీ కడుపులో నొప్పి, ఇండైజెషన్. ఇదంతా కూడా ఒక రకమైన సాతాను యొక్క శిక్ష. దేవుడు అంటాడు, సాతాను శిక్షను ఏం చేశారమ్మా? కొట్టివేశారు. నిన్నే కొట్టివేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ మాట చెప్తాడు, కుంటుచు నడుచు వారిని నేను రక్షించు. కుంటడం అంటే కాలు నొప్పితో కుంటడం కాదు. సమస్యల వలయంలో చిక్కబడిన వారికి దేవుడు అంటున్నాడు కదా, సమస్య నుంచి నేను నిన్ను విడిపిస్తున్నాను. హల్లెలూయా. ఇంకొక వాక్యంలోనికి వెళ్దాం. మలాకీ గ్రంథము, క్షమించండి, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. త్వరగా ఊత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని బయలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రముతో నేను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. చాలండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఇక్కడ జకర్యా గారితో మరి దేవుడు ఈ వాక్యము రాయించున్నారు. యెహోషువ దేవుని సముఖమునకు వెళ్ళినప్పుడు దేవుని సముఖంలో యెహోషువ వెళ్ళారు. యెహోషువ కేడర్ ఏంటండి? అక్కడ మొదటి వచనం చదవండి. ప్రధాన యాజకుడైన యెహోషువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రధాన యాజకుడైన యెహోషువ ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేస్తారండి? చెప్పండి, నోట్తో చెప్పండి. చాలా చక్కని డిగ్నిటీ, చాలా రెఫరెన్షియల్షిప్, చాలా రెస్పెక్ట్ఫుల్ గా, ఎంతో ఆథెంటిక్ గా వెళ్ళి అక్కడ చక్కగా దేవుని సన్నిధిలో దోత ఎదుట నిలబడినప్పుడు వారు చూచుచుండగా యెహోషువ ఎలా కనబడ్డారండి? మైల వస్త్రాలతో కనబడ్డారు. అసలు మన పరిస్థితి ఆలోచించడానికి ఇంకా అక్కడ ఏమీ లేదు. యెహోషువ ప్రధాన యాజకుడు, దేవుని సముఖమునకు వెళ్ళగలిగిన వ్యక్తి. వెళ్ళిన అతని వస్త్రములే మైల బట్టలుగా ఉన్నాయని చెప్పినప్పుడు మనము దేవుని ముందు నిలబడితే మన పరిస్థితి ఏంటి? మన హృదయ పరిస్థితి ఏంటి? మన మానసిక పరిస్థితి ఏంటి? సో దేవుని బిడ్డారా, ఈ రోజు దేవుడు అన్నాడు, విని వణుకుచుండవలెను, దేన మనస్సు కలిగి ఉండవలెను, విధేయుడై ఉండవలెను. 3 పాయింట్స్ మనము ప్రాక్టికల్ లైఫ్ లో వాటిని నేర్చుకోవటానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఒక పాఠం కాదు, చదివి కంఠస్థ పెట్టి చెప్పేది. మన జీవితమును అనునయించుకోవాలి ఆ వాక్యముతో. ఇక్కడ ఇంత అనునయించుకున్న వ్యక్తి యెహోషువ గారు దేవుని సముఖములో దూత ఎదుట నిలబడినప్పుడు 3వ వచనంలో ఏముందండి? యెహోషువ మరణ వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, ఇతను మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఇందులో ఈ వాక్యం ద్వారా మాట్లాడేది ఏంటంటే, మన మైల వస్త్రములను తీసివేసి ఏమి ఇవ్వాలండి? ప్రశస్తమైన వస్త్రములు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ప్రశస్తమైన వస్త్రం ఎక్కడుందండి? ప్రశస్తమైన వస్త్రము ఎవరిది? ప్రశస్తమైన వస్త్రము పట్టుకుంటే ఎవరికి స్వస్థత వచ్చిందండి? 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ ప్రశస్తమైన వస్త్రము పట్టుకుంటే పాటలో తెగిపోయింది. సంతు చెప్పింది కదా, ఆ కడుపులో ఉన్నటువంటి నొప్పి అంతా ఏమైపోయిందమ్మా? చాలా దుర్వాసన, వాంతులు అవన్నీ కూడా బయటిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని బట్టి? ఆయన ప్రశస్తమైన వస్త్రము. మలినము పోయింది. హల్లెలూయా. శిక్ష కొట్టివేయబడింది. హల్లెలూయా. సో దేవుడు అన్నాడు కదా, నీకు విధించబడిన శిక్షను నేను కొట్టివేస్తున్నాను. మైల వస్త్రములను తీసివేసి. ఏ వస్త్రం అంటండి? ప్రశస్తమైన వస్త్రము. హల్లెలూయా. ప్రశస్తమైన వస్త్రం అనేటువంటి ఆ సంతోషము, ఆ అభిషేకము, ఆ ఆరోగ్యము, ఆ యొక్క ఇంకా దాన్ని ఏమంటారంటే జాయ్. మనం అటువంటి వాటిని కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా రావాలండి? మన ఫేస్ ఎలా ఉండాలంటే ఒకసారి నవ్వండి అందరు. నవ్వాలి అందరు నాకు చూస్తున్నామని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఇందాక ఆరాధనలో పాట పాడారు, చిరునవ్వుతో నింపిన యేసయ్య. మనకు చిరునవ్వు ఎప్పుడు వస్తుందండి? శాపము కొట్టివేయబడిన, మైల వస్త్రము తీసింది, ప్రశస్త వస్త్రములో ఉన్నటువంటి ఆ ప్రభావము. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక వాక్యము చదువుకుందాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని నెత్తివేసిన మన అపరాధములన్నిటినీ క్షమించిన. చాలండి. చూడండి దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పాం కదా, మలిన వస్త్రములు తీసివేసి శిక్షను కొట్టివేసి ప్రశస్త వస్త్రములు ధరింప చేసి ఉన్నారు. ఎంత చక్కని మాట. ఇక్కడ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను విరోధముగా. సో మన వెనకాల ఏదో జరుగుతుంది, రుణముగా రాస్తున్నారు, విరోధముగా రాస్తున్న ఒక డాక్యుమెంట్ రన్ అవుతుంది మన వెనకాల, ఒక డిగ్రీ మన వెనకాల వస్తుంది, మన వెనకాల ఒక బిల్ మనం పట్టుకొని తిరుగుతున్నాడు. ఇదిగో ఈ బిల్లు మీరు పే చేయాలి, ఈ బిల్లు మీరు పే చేయాలి, మీకు వ్యతిరేకముగా, మీకు రుణముగా, మీరు పే చేయకపోతే మీ తర్వాత వారు పే చేయాలి అని ఒక బిల్లు మన వెనకాల తిరుగుతుంది. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక జబ్బు గురించి చూపిస్తే ఇది మీ తాతగారికి ఉందా, మీ అమ్మగారికి ఉందా, మీ ఇంట్లో ఎవరికైనా హెరిడిటరీ ఉన్నాదా అని పరీక్ష చేస్తారు. అంటే సాతాను ఒక జబ్బు పెట్టాడంటే ఆ బ్లడ్ లైన్ లో ఎవరికి పెడుతున్నాడండి? ఇంకాను ఒకరి తర్వాత పుట్టబోవు తరమునకు కూడా వాడు రెడీ చేస్తున్నాడు. మనం ఎంత అలర్ట్ గా ఉండాలి. సాతానుడు పుట్టబోవు తరము కొరకు వాడు ప్లాన్ చేస్తుంటే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, నీ జనరేషన్స్ కే వాడు ప్లాన్ చేసి ఉన్నాడు. నీకు విరోధముగా ప్లాన్ చేశాడు, విరోధముగా రాశాడు. రుణముందు పోవాలి. రుణం అంటే జనరేషన్స్. ఆ జనరేషనల్ కర్స్ వాడు రెడీ చేసినప్పుడు దేవుడు అన్నాడు కదా, ఈ రోజు మైలు బట్టలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి నీ మీద ఉన్న శిక్షను కొట్టివేసి ఆ బిల్ ఏదైతే పట్టుకొని సైతాన్ తిరుగుతున్నాడో దాన్ని ఏం చేయాలండి? దేవుడు ఏమంటున్నాడండి? తుడిచివేశాడు. సాతాను తయారు చేసిన బిల్ దేవుడు తుడిచివేశాడు. హల్లెలూయా. అది విని మనం ఎలా ఉండాలి? దీనులమై వినయ మనస్కులు కలిగినవారమై ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఒబీడియన్స్ తో విని వణుకుచున్నప్పుడు ఆయన అప్పుడు మనలను దృష్టి ఉంచుతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన మాట అంటున్నారు కదా, దేవుడు ఎక్కడున్నాడు? చాలా మంది ప్రార్థన చేసినప్పుడు చేతులు ఇలా పెట్టండి, ఎక్కడున్నావేసయ్యా అంటారు. దేవుని బిడ్డలారా, ప్రభువా నాకు కలిగిన వేదంలో నువ్వు ఉన్నావయ్యా, నాకు కలిగినటువంటి ఆపదలో నువ్వు ఉన్నావయ్యా, నాకు కలిగిన కొరతలో నువ్వు ఉన్నావయ్యా, నాకు కలిగిన అనారోగ్యంలో నువ్వు ఉన్నావయ్యా, నాకు కలిగినటువంటి వేదన, అవమానము, తలవంపులో నువ్వు ఉన్నావయ్యా. నువ్వు ఎక్కడో లేవు, నా దగ్గరే ఉండి నన్ను నడిపిస్తున్నావు. యేసయ్య ఎంత హ్యాపీ అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వాక్యము ప్రొవెర్బ్స్ సామెతల గ్రంథం 29:23 చదువుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. వినయ మనస్కుడు ఘనత నొందును. ఈ రోజు వాక్యం మనం చెప్పుకున్నాం, వినయ మనస్సు. వినయ మనస్సు ఎప్పుడైతే నీకుందో నీకేమొస్తుందంటమ్మా? ఘనత. హల్లెలూయా. వినయ మనస్కు మనకి ఎప్పుడైతే ఉందో దేవుని బిడ్డలారా, ఘనతను దేవుడు మనకిస్తాడు. ఘనతను డైరెక్ట్ గా దేవుడు ఎవరు? ముందు ఏముందండి పరీక్ష? అక్కడ వినయము. వినయం అనేది 2 రకాలుగా ఉంటది. నక్కకు వినయం ఉంటది. నక్క ఏం చేస్తుంది? చాలా వినయం. అంటే అది కరెక్ట్ వినయమా, పాపం మరి రాంగ్ వినయమా? రాంగ్. చూసారండి, నిజమైన వినయము ఎలా ఉంటదండి? ఒక స్త్రీ వచ్చి యేసయ్య పాదాల మీద నూనె పోసి, అత్తరు పోసి తన తల వెంట్రుకలతో, ఎంత వినయం, ఎంత తగ్గింపు దేవుని బిడ్డలారా. ఎవరేమనుకుని మనకు అనవసరం. హల్లెలూయా. ఎవరేమనుకుంటే మనకు, మన దేవుని దగ్గర మనం ఎంత ఒబీడియంట్ ఉన్నాం, మన మనస్సును దేవునికి ఎంతగా అప్పగిస్తున్నాం. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. నీకు విధించబడిన శిక్ష ఏమైపోయిందమ్మా? మైల వస్త్రం ఏమైందమ్మా?
ఏ వస్త్రంతో దేవుడు ఆశీర్వదించారు? ప్రశస్తమైన వస్త్రం. ఈ ప్రశస్తమైన వస్త్రం ఎవరు పట్టుకున్నారు అమ్మా? ఏ స్త్రీ తన పేరంటే 12 సంవత్సరముల నుండి రక్తస్రావము కలిగిన స్త్రీ ఆ వస్త్రము పట్టుకుంటే స్వస్థత వచ్చింది. అంటే మైల వస్త్రం ఏమైపోయింది? ఆ స్త్రీకి తీసివేయబడింది. ఆ వాసన కంపు అంతా తీసివేయబడి ప్రశస్తమైన వస్త్రం యొక్క ఆరోగ్యము, అభిషేకము, సంతోషం వచ్చింది. అప్పుడు ఆమె ఏమని ప్రార్థన చేయాలి? 12 సంవత్సరాల నుండి కృంగిపోయి అవమానముతో రోదనతో ఉన్న నన్ను రక్షించిన నా దేవుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రార్థన దేవునికి చాలా ఇష్టమైనది. మూలవాక్యము, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు. ఈ రోజు వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, మలిన వస్త్రము తీసివేసి, శిక్షను కొట్టివేసి, రుణముగాను విరోధముగా వ్రాయబడిన ఆ బిల్లు తండ్రి నువ్వు పే చేసి దానిని కూడా కొట్టివేసి, తుడిచివేసి మమ్మల్ని విడిపించిన మా దేవుడవైన మీరు మా దగ్గర ఉన్నందుకు వందనాలేసయ్యా. ఇంకనూ దీన మనస్సు, విధేయత, నలిగిన హృదయము మీరు మాకు దయచేయండి నాయన. నీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, ఇంకా ఎవరు ఏ విషయంలో ఆయన అనారోగ్యముతో కుంటుపడి ఉన్నారు, ఆర్థిక విషయాల్లో కుంటుపడి ఉన్నారు, కుటుంబ సమస్యలతో కుంటుపడి ఉన్నారు, ఎవరు ఇంకనూ తండ్రి శిక్షను, చాకరీ అనుభవిస్తున్నారు, ఈ దినాన ఈ వాక్యము ద్వారా వారి శిక్షను కొట్టివేసి, వారి వేదన తొలగించి, సంతోషమునిచ్చి, నెమ్మదినిచ్చి ముందుండి నడిపించండి. ఏ విషయంలో దుష్టుడు వాడి మెడ మీద నాయన కాడిని పెట్టి తండ్రి నాయన చాకరీతో నాయన ఇదిగో బానిసత్వములో నడిపిస్తున్నాడు, ఆ బానిసత్వమును ఈ రోజు నువ్వు విరగొట్టుచున్నావయ్యా. ఆ బానిసత్వపు కాడిని నువ్వు విరగొట్టుచున్నావయ్యా. విడుదల చేయుచున్నావు తండ్రి నాయన. 12 సంవత్సరముల బానిసత్వపు కాడి నుండి ఆ స్త్రీని మీరు విడిపించారయ్యా. ఇదిగో తండ్రి శిక్షను కొట్టివేసిన నా దేవా, నీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వాక్యం వింటున్న వారి హృదయంలో దేవుని యొక్క గొప్ప కార్యము జరిగించి మీ నామమునకే మహిమ తెచ్చుకున్నామని నజరేయుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి దేవునికి ప్రార్థన వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.